గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలు చివరికి ఆ దేశంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాయి. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సో దీంతో ఇప్పుడు భారతదేశం కూడా కొంత అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం భారత్లో ఉన్న భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఇది. బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసిన దృశ్యాలు మనం చూడవచ్చు. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను ఇక్కడికి తరలించి పికెటింగ్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ ప్రధాని నివాసాన్నే ఆందోళనకారులు చుట్టుముట్టి లోపలికి ప్రవేశించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ లూటీ కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆందోళనల ప్రభావం ఇక్కడ కనిపించకుండా ఇక్కడ ఉంటున్న బంగ్లాదేశీయులు ఆ ఎంబసీని చుట్టుముట్టకుండా, ఇక్కడున్న హైకమిషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ హైకమిషన్ బంగ్లాదేశ్ హైకమిషన్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం నల్ల రిబ్బన్లను ధరించి తమ నిరసన తెలియజేసినట్టుగా తెలిసింది. అది మరి అక్కడ చోటు చేసుకుంటున్న ఆ సంక్షోభ వాతావరణానికి నిరసనగానా, లేకపోతే అక్కడ నిరసనకారులకు మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలిపే క్రమంలో ఈ నల్ల రిబ్బన్లు ప్రదర్శించారా అన్నదైతే ఇప్పటికైతే తెలియదు. కానీ మొత్తంగా ఇక్కడ ఎంబసీలో కూడా అదే తరహా వాతావరణం ప్రస్తుతం కొనసాగుతోంది. మరొక వైపు బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆమె భారత్కే తరలి వస్తున్నారు. సో భారత్కి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారా, లేకపోతే ఇక్కడ ఆమె విమానానికి రీఫ్యూయలింగ్ చేసి లండన్ వైపు వెళ్తారా అన్నది కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రవాసం గడపక తప్పని పరిస్థితులు ఆమెకి తలెత్తాయని చెప్పాలి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు చివరికి ఇంత తీవ్రస్థాయికి దేశం మొత్తం శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేలా చేశాయి. దేశమంతటా కూడా గత కొన్ని వారాలుగా కర్ఫ్యూ నీడన గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి శాంతి భద్రతలు అదుపులోకి రాకపోవడం వల్లనే ఆమె పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్మీ ఆదేశాలతో ఆమె రాజీనామా చేసి దేశం విడిచి ప్రస్తుతం భారత్కి పయనమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ పరిస్థితులు మరి సద్దుమణుగుతాయా లేదా, ఎందుకంటే అక్కడ ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన ప్రకారం అయితే తాత్కాలికంగా మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఇతర ప్రతిపక్షాలు సైతం ఈ షేక్ హసీనాకు వ్యతిరేకంగా చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆమె ఆటోక్రటిక్గా వ్యవహరిస్తారు, ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయింది, పూర్తి స్థాయిలో ఆమె వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు నోరు విప్పే అవకాశం కూడా లేకుండా కేసులతో వేధిస్తున్నారు అంటూ వారంతా గత కొంతకాలంగా ఆరోపిస్తూ వచ్చారు. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా అక్కడ జరుగుతున్న తీరు పట్ల ఖండిస్తూ వచ్చాయి. కానీ భారతదేశం మాత్రం షేక్ హసీనాకు పూర్తి స్థాయిలో ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తూ అండదండలుగా అందజేస్తూ వచ్చిన వాతావరణమే కనిపిస్తూ వచ్చింది. సో ఇప్పుడు అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారత్ ఎటువంటి వ్యవహార శైలి అవలంబిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఆమెకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారా, లేదంటే ఆ విమానానికి రీఫ్యూయల్ చేసి మళ్ళీ లండన్కి పంపిస్తారా, ఆమె అసలు ఎక్కడ ఉండదలుచుకున్నారు, ఈ ప్రవాసం ఎక్కడ గడుపుతారు, రహస్యంగా ఉంచుతారా, లేకపోతే అందరికీ తెలిసేలాగానే ప్రవాస జీవితాన్ని గడుపుతారా అన్నది కూడా ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర మాత్రం వాతావరణం కాస్త ఉద్రిక్తంగానే ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియా, TV9 న్యూఢిల్లీ.